తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సృష్టి స్థితి లయాత్మకమైన సకల జగత్తు నిర్వహణను కొనసాగించే శక్తి జగన్మాత. ఆ మహాశక్తిని మాతృభావనతో మనం ఆరాధించుకుంటాం. సర్వే సర్వత్రా వ్యాపించిన ఆ దివ్య శక్తిని నిర్గుణ నిరాకార, సగుణ నిరాకార, సగుణ సాకార స్వరూపాలుగా వివిధ సాంప్రదాయాలలో మనం పూజించుకుంటున్నాం. జగదంబ ఆరాధనలో శ్రీ లలితోపాసనకు ఎంతో ప్రాధాన్యత ఉంది. శ్రీమాతగా, శ్రీ మహారాజ్ఞిగా లలితాదేవిని సేవించుకుంటాం. అమ్మలగన్న యమ్మ అయిన శ్రీచక్ర అధిష్టాన శక్తి రూపిణిగా ఈమెకు ఎంతో అరుదుగా ప్రత్యేక ఆలయాలున్నాయి. ఆ పరంపరలోనే ఆవిష్కారమైన విలక్షణ శక్తిధామం గుంటూరు జిల్లా చౌడవరంలో నెలకొని ఉంది. ఆ దివ్య సన్నిధి శ్రీ లలితా పరమేశ్వరి ఆలయం. ఈనాటి తీర్థయాత్రలో ఈ ఆలయ విశేషాలను తెలుసుకుని పునీతులమవుదాం రండి. ఓం జయంతి మంగళాకాళి భద్రకాళి కపాలిని దుర్గా క్షమా శివా ధాత్రి స్వాహా స్వదా నమోస్తుతే నమోస్తుతే దేవి నమోస్తుతే నమోస్తుతే దేవి నమోస్తుతే. త్రిపురాత్రయంలో రెండవ శక్తిమాత శ్రీ లలితా త్రిపుర సుందరి. త్రిమూర్తుల కంటే ముందుగానే అవతరించిన శక్తి కాబట్టి ఈ అమ్మకు త్రిపుర సుందరి అనే పేరు ఏర్పడింది. పంచదశాక్షరి మహామంత్రాధిదేవతగా, శ్రీచక్ర సంచారిణిగా, శ్రీమన్నగరనాయకగా లలితాదేవి ప్రకటితమవుతుంది. చౌడవరంలోని శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి ఆలయం నిర్వహణ వైభవోపేతంగా కొనసాగుతోంది. ఈ ఆలయ ప్రవేశం పరమ పావనం. గుంటూరు నుంచి చిలకలూరిపేట వెళ్లే మార్గంలో 5వ నెంబరు జాతీయ రహదారికి ఎడమ వైపున చౌడవరం గ్రామ శివారులు శ్రీ లలితాపీఠం నెలకొని ఉంది. ఈ పీఠంలోని సువిశాల లోగిలిలు లలితామ్మవారి ఆలయం విలసిల్లుతోంది. 2009వ సంవత్సరం ఫిబ్రవరి 13వ తేదీన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు ఈ సన్నిధానంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. సర్వభూతాయదా దేవి స్వర్గముక్తి ప్రదాయిని త్వం స్తుతాస్తుతయే కావా భవంతు పరమోక్తయః సర్వస్య బుద్ధిరూపేణ జనస్య హృది సంస్థితే స్వర్గాపవర్గదే దేవి నారాయణి నమోస్తుతే కళాకాష్ఠాదిరూపేణ పరిణామప్రదాయిని విశ్వస్యోపరతౌ శక్తే నారాయణి నమోస్తుతే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే సృష్టిస్థితి వినాశానాం శక్తిభూతే సనాతని గుణాశ్రయే గుణమయే నారాయణి నమోస్తుతే శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి. త్రిమూర్తుల్ని సైతం శాసించే జగదీశ్వరి లలితా పరాభట్టారిక లక్ష్మీ సరస్వతులు వింజామరలతో సేవిస్తుండగా లలితాదేవి చిరునవ్వులు చిందిస్తూ అపురూప లావణ్యంతో ప్రకాశిస్తూ భక్తులకు దర్శనమిస్తుంది. పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణిగా చౌడవరంలోని శ్రీ లలితా పరమేశ్వరి భక్తుల్ని అనుగ్రహిస్తోంది. నమస్తే శరణ్యే శివే సానుకంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే నమస్తే జగద్వంద్య పాదారవిందే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే నమస్తే జగచ్చింత్యమాన స్వరూపే నమస్తే మహాయోగి విజ్ఞాన రూపే. సమస్త ప్రకృతిలో అణువణువున నిండి ఉన్న రూపం ఇక్కడ జగన్మోహనకరంగా ప్రకటితమవుతోంది.
పసుపు వర్ణ ముఖారవిందంతో చతుర్భుజాలతో నానావిధ పుష్పమాలికలు ఆభరణాల్ని ధరించి రజిత కిరీటధారిగా నేత్ర కర్ణాభరణాలతో మకర తోరణయుక్తంగా లలితాంబిక సౌందర్యలహరిగా ప్రకటితమవుతుంది. సర్వాణి ఓం రుద్రాణి ఓం ఆర్యాణి వందనం ఓం కళ్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణి వందనం ఓం సర్వాణి ఓం రుద్రాణి ఓం ఆర్యాణి వందనం ఓం కళ్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణి వందనం పావని జీవతరణి ఆప సంతాపహరణి నీ కృపా చైత్ర సుధని మాపైన వర్షించుని శాంభవి లోక జనని త్రిభువనానందకారిణి చింతన స్వంత కనని చిరశాంతి విలసిల్లని శ్రీ చక్రాన అమ్మవై ఉన్న హరినారాయణి నీ వాత్సల్యమాస్వాదించని మనసుని ఓం సర్వాణి ఓం రుద్రాణి ఓం ఆర్యాణి వందనం ఓం కళ్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణి వందనం శ్రీ లలితానామాన్ని ఒక మహామంత్రంగా వేదవాంగ్మయం పేర్కొంది. ఈ నామానికి అర్ధశక్తితో పాటు మహిమాన్విత శబ్దశక్తి ఉంది. ఆ అర్థాల్ని సంభావించి లలితా పరమేశ్వరి నామాల్ని ఉచ్చరిస్తే దివ్య ఫలితాలు పొందవచ్చని మంత్రశాస్త్రం చెబుతోంది. ప్రాతఃస్మరామి లలితా వదనారవిందం బింబాధరం పృదుల మౌక్తిక శోభినాసం ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యాం మందస్మితం మృగమధోజ్వల ఫాలదేశం ఓం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవతాయ నమః అంటూ భక్తులు లలితా పరాభట్టారిక వైభవాన్ని కీర్తిస్తారు. లక్ష్మీ వాణీమూర్తులు సేవిస్తోండగా మందస్మిత వదనారవిందంతో పాశాంకుశాలు చెరకు గడను ధరించి భక్తుల పాలిట అనుగ్రహవల్లిగా లలితమ్మ దర్శనమిస్తుంది. కరుణించి అమ్మ నీవుగా మా అందరినీ కాపాడు వాణి రమా సేవితగా ఏకశిలామూర్తిగా గర్భాలయంలో కొలువు తీరిన లలితాంబికకు బ్రాహ్మి, నారసింహి, నారాయణి, మహాదుర్గ, మహాగణపతులు పరివార దేవతలుగా భాసిల్లుతారు. రుద్ర బ్రహ్మ ఈశ్వర ఇంద్ర వరుణ అనే పంచ ప్రేతాసనాస్థితగా పంచబ్రహ్మ స్వరూపిణిగా జగన్మాత విలసిల్లుతోంది. అందరినీ కాపాడే తల్లి నీవుగా భజే శ్రీ చక్ర రాజస్తాం దక్షిణోత్తరయో సదా శ్యామాం వార్తాళి సంసేవ్యాం లలితాంబాం చతుర్భుజం అనే ఈ శ్లోకాన్ని ముమ్మార్లు పఠించడం ద్వారా భక్తులకు జగన్మాత కృప సత్వరం లభిస్తుందని ప్రతీతి. విజయాలను సగు తల్లి విజయాదుర్గ గర్భాలయంలో అమ్మవారికి దిగువన శ్రీచక్రం, గణపతి, అమ్మవారి ఉత్సవమూర్తులు ఉంటాయి. ఉంటావు నీవు జగమేలు జగన్మాత తల్లి దుర్గమ్మ నీవు శ్రీ లలితా పరమేశ్వరి అనుగ్రహానికి వెంటనే పాత్రులు కావాలంటే శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణను మించిన సాధనం లేదు. కేవలం స్తుతిగా మాత్రమే కాక బహు వైభవాలు ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి. భవాని తల్లి నామ, రూప, లీల, తత్వ వైభవాల సమ్మేళనం లలితా సహస్రనామ స్తోత్రం. ఈ స్తోత్రాన్ని ఈ క్షేత్రంలో విశేషంగా పారాయణ చేసిన వారికి ఇహపర సౌఖ్యాలు సిద్ధిస్తాయి. మా అందరినీ కాపాడే తల్లి నీవుగా సురులు నరులు వేడుకోగా నీ కరుణే చూపినావు మహేశుని చంపి మమ్ము ఆదుకున్న తల్లి
మహాకామేశ్వరుని ప్రాణేశ్వరి శ్రీ లలితా పరమేశ్వరి. శ్రీ లలితాంబిక ఎక్కడుంటుందో కామేశ్వరుడు అక్కడ కొలువుదీరి ఉంటాడు. శ్రీ లలితాపీఠంలోని ఆలయంలో గిరిలో మహాకామేశ్వరాలయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సమున్నత పానవట్టంపై సర్వాలంకారయుక్తంగా కామేశ్వర స్వామి కొలువుతీరి ఉంటాడు. రజితమయ కైలాస మండపంలో దివ్యాలంకృతంగా స్వామి భాసిల్లుతాడు. దిగువన అమ్మవారు, గణపతి, నందీశ్వరుడు ప్రకటితమవుతారు. శ్రీ లలితాదేవితో పాటు కామేశ్వరుణ్ణి దర్శించుకోవడం ద్వారా భక్తులకు కుటుంబ శ్రేయస్సు, ధనవృద్ధి, ఆర్థిక క్లేశాల నివారణ ఏర్పడతాయి. ధర్మానంద ఎదలో గరడాన్ని మధుర సుధగా మార్చి నవ్వించుటొక ఆట మోహానంద. ఇదే లోగిలు సప్త ఫణిమయంగా సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిస్తాడు. చౌడవరం శ్రీ లలితా పరమేశ్వరి సన్నిధానం నిత్యం శ్రీ లలితా సహస్రనామ పారాయణతో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. నిత్య పూజాది కార్యక్రమాలు వైదిక ఆగమోక్తంగా నిర్వహిస్తారు. అంతేకాదు, ఈ ఆలయంలో శ్రీ లలితా పరమేశ్వరికి జరిగే అభిషేకాలు నేత్రపర్వంగా జరుగుతాయి. ఈ ఆలయంలో చండీ హోమం, సప్త శతపారాయణం, నవావరణ శ్రీచక్రార్చన, లఘుచక్రార్చన, ఖడ్గమలార్చనలతో పాటు నిత్య నైమిత్తిక పూజా విధి విధానాన్ని ఆచరిస్తారు. మాఘమాసంలో విశేషంగా చండీ యాగాన్ని నిర్వహిస్తారు. ఇప్పటికీ ఈ ఆలయంలో 49 చండీ యాగాలు నిర్వహించడం ఓ విశేషం. మేళ్ల చెరువు సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో శ్రీ లలితాపీఠ నిత్య వ్యవహారాలు, ఆరాధనా సంవిధానాలు కొనసాగుతున్నాయి. నేను ఏదైతే ఉపాసనా దేవతగా ఆరాధిస్తున్నానో ఆ దేవినే ఈ గర్భాలయ అంతర్భాగంలో ప్రతిష్ఠించటం జరిగింది. అయితే లలితాపీఠాలు, లలితాంబికా పీఠాలు, లలితా పరమేశ్వరి పీఠాలు అనేక ఉండవచ్చు. ఈ క్షేత్ర వైశిష్యంగా ఆ పరదేవతని అనుష్ఠానంగా, అర్చనగా, ఆరాధనగా, యజ్ఞంగా, యాగంగా, ధర్మంగా, నిత్యంగా కూడాను నైమిత్తికంగా వేదోక్తమైన వైశిష్యంలో ఈ శ్రీ విద్య మహావిద్య షోడశాక్షరీ విద్యానుభూతంగా ఏదైతే అక్కడ చెయ్యాలి అనేటటువంటి ఒక భావాన్ని పెద్దలు వ్యక్తపరిచారో దాన్ని అక్షర సత్యంగా ఈ క్షేత్రంలో ప్రతినిత్యం కూడాను సేవించటం జరుగుతుంది. ఈ పీఠంలో మరొక విశేషం ఏమిటంటే కూర్మ సహితంగా మహామేరు 6 అడుగులతో ఉన్నటువంటి మహామేరును కూడా ఆ పరదేవతా సంకల్పంగా ప్రతిష్ఠించడం రంజని దుర్జన భంజని ధర్మ శిరోమణి హైమవతి సత్య సుభాషిణి నిత్య సువాసిని సరసి జహాసిని శంభు సతీ విశ్వ వినోదిని భక్త ప్రమోదిని భాగ్యదాయిని శాంతిమతి ఆత్మ విలాసిని ఆర్త పరాయణి అమృత వర్షిణి వేదవతి సోమధారిణి శైల విహారిణి మామాగి దేవి చిదానంద రూపిణి ఓం సర్వాణి ఓం రుద్రాణి ఓం మార్యాణి వందనం ఓం కళ్యాణి ఓం బ్రహ్మాణి ఓం నిర్వాణి
హయగ్రీవునికి, అగస్త్య మహర్షికి, ఆయన సతీమణి లోపాముద్రకు ఇక్కడ ప్రత్యేక మందిరాలు ఉన్నాయి. అలాగే గురు పరంపరకే ఆద్యుడైన దక్షిణామూర్తికి, ఆరోగ్య ప్రదాత అయిన ధన్వంతరికి ఇక్కడ ప్రత్యేక మందిరాలు ఉండడం విశేషం. జగన్మాత దండనాయికి అయిన వారాహీదేవిని ఆలయానికి ఆగ్నేయ భాగాన పాతాళంలో ప్రతిష్ఠ చేశారు. ఇదే ఆగ్నేయ భాగంలో కోరిన వెంటనే వరాల్ని అనుగ్రహించే క్షిప్ర గణపతి మూర్తి నెలకొని ఉంటాడు. సువర్చలా సహిత పంచముఖ ఆంజనేయ స్వామి వారి మందిరం ఈ లోగిలికి ప్రత్యేక ఆకర్షణ. క్షేత్ర పాలకునిగా ఈ స్వామి వ్యవహరిస్తాడు. ఆలయ ప్రాంగణంలో ఆగ్నేయాన మురళీమోహనుడైన శ్రీకృష్ణుని దివ్య మంగళ విగ్రహం భాసిల్లుతుంది. షిరిడీ సాయి మందిరం కూడా ఈ లోగిలిలో నెలకొని ఉంటుంది. शक्ति महाशक्ति ओम शक्ति महाशक्ति अम्मा भवानी लोकाल नेले ओंकार रूपमम्मा तल्ली महिमल्नि चूपमम्मा శ్రీచక్ర రాజనిలయ శ్రీమత్ త్రిపుర సుందరి అంటూ లలితాంబికని భక్తులు ఆరాధించుకుంటారు. శ్రీచక్రంలో సదా కొలువు తీరే లలితా పరాభట్టారిక భక్తుల పాలిట చింతామణి, కల్పవృక్షం, కామధేనువు. లలితాదేవి ప్రతిరూపమైన శ్రీచక్ర మేరువుకి ఈ ఆలయంలో ప్రత్యేక మందిరాన్ని నిర్మించడం విశేషం. సదా శ్రీచక్ర సంచారిణి అంటూ లలితామాతను భక్తులు సేవించుకుంటారు. శ్రీచక్ర మేరువు ఇక్కడ ప్రత్యేక మందిరంలో నెలకొని ఉండడం విశేషం. 6 అడుగుల ఎత్తున్న ఈ శ్రీచక్ర మేరువు శ్రీకూర్మ పీఠంపై అలరారుతోంది. కూర్మ సహిత మహామేరువును దర్శించుకోవడం వల్ల సకల సంపదలు అమ్మ కృపతో చేకూరుతాయి. सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानी श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरन्तां सर्वसम्पत्प्रदात्री. దివ్య కాంతుల్ని విరజిమ్మే ఈ శ్రీచక్ర మేరువుకు నిత్యం శుద్ధోదకంతో అభిషేకాన్ని నిర్వహిస్తారు. చింతామణి గృహంతస్థ పంచబ్రహ్మాసన స్థిత అంటూ లలితా సహస్రనామం అమ్మవారి వైభవాన్ని కీర్తించింది. ఇదే సహస్రనామంలో శ్రీచక్ర వైభవాన్ని ఘనంగా శ్లాఘించింది. చంపకాశోక పున్నాగ సౌగంధికలసత్కజ కురువిందమణిశ్రేణి కనత్కోటీరమండిత అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచంద్ర కళంకాభమృగణాభివిశేషక వదనస్మర మాంగళ్య గృహతోరణ చిందిక. ఏ ప్రాంతం భక్తులైనా గుంటూరు చేరుకుని అక్కడి నుంచి వివిధ వాహనాలలో గుంటూరు చెన్నై రహదారిలో ఉన్న చౌడవరం దేవాలయానికి సులువుగా చేరుకుంటారు. భక్తి భావన, ధర్మపాలన, యోగ సాధన, జ్ఞాన విచారణ శ్రీ విద్య అనుగ్రహిస్తుంది. దుఃఖాన్ని, దుర్మార్గాన్ని, దుస్సాధ్యాన్ని లలితాదేవి అంతం చేస్తుంది. శ్రీ రాజరాజేశ్వరి పరదేవతగా సర్వదేవతల శక్తులు కలబోసిన స్వరూపంగా లలితాంబ విలసిల్లుతోంది. మాటకి మనసుకి అందని అనిర్వచనీయమైన పరబ్రహ్మ స్వరూపమే
శ్రీ లలితా త్రిపుర సుందరి. భక్తి సాధనతో ఆ అఖిలాండేశ్వరిని సుప్రసన్నం చేసుకోవడం సాధ్యం. ఆ సాధనను అనుగ్రహించమని అమ్మను వేడుకుందాం. మరో ఆలయ సందర్శనంతో, మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.